जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది. ఉత్తరకాండం 42వ సర్గలో ఉన్నాం. 41వ సర్గలో కుబేరుడు రామావతారం ఉన్నంత కాలం పుష్పక విమానాన్ని ఉపయోగించుకోమని శ్రీరామచంద్రమూర్తికి పంపించేస్తే తలుచుకున్నప్పుడు ప్రత్యక్ష అవ్వమని శ్రీరామచంద్రుడు పుష్పక విమానాన్ని పంపించేశారు. మహాబాహువైన శ్రీరాముడు బంగారం చేత అలంకరించబడిన పుష్పక విమానాన్ని పంపేసి సంతోషంతో అయోధ్య నగరంలో ఉన్న అశోకవనంలో ప్రవేశించారు. ఆ అశోకవనం చుట్టూ చందన, అగరు, చూత, పున్నాగ, రక్త చందన, దేవదారు వృక్షాలు ఉన్నాయి. దాని శోభను ఇనుమడింప చేస్తున్నాయి. చెంపక, అశోక, పున్నాగ, మధుక, పనస, అసన వృక్షాలు, ధూమము లేని అగ్ని వంటి కాంతి గల పారిజాత వృక్షాలు ప్రకాశవంతం చేస్తున్నాయి. అది ఆ వనం లోధ్ర, నీప, అర్జున వృక్షాలతోనూ, నాగ వృక్షాలతోనూ, ఏడాకుల అరటి చెట్లతోనూ, బండి గులివెంద తీగలతోనూ, మందార వృక్షాలతోనూ, అరటి తోపులతోనూ, తీగలతోనూ చాలా నిండిపోయి ఉంది. ప్రియంగు, కదంబ, వకుల, జంబు, కోవిదార వృక్షములతో శోభిస్తోంది. ఆ వృక్షాలు ఎల్లప్పుడూ పుష్పాలతో, ఫలాలతో నిండి మనోహరంగా ఉన్నాయి. దివ్యమైన రసము, గంధము కల అవి అంకురములతోనూ చిగుళ్లతోనూ నిండి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న దివ్యాలైన చెట్లను ఉద్యాన సంరక్షకులు చూడడానికి అందంగా ఉండేట్లు కొమ్మలు మొదలైన వాటిని కత్తిరించి ఏర్పాటు చేస్తున్నారు. అవి అందమైన చిగుళ్లతోనూ పుష్పాలతోనూ నిండి మదించిన తుమ్మెదలతో వ్యాకులమై కోకిలలతోనూ, శ్రేష్టములైన తుమ్మెదలతోనూ, అనేక వర్ణములు గల పక్షులతోనూ శోభిస్తున్నాయి. వందల కొలది చూత వృక్షాలు అగ్రభాగం నందున్న పూల గుత్తులతో చిత్రవర్ణంగా ఉన్నాయి. అక్కడ కొన్ని చెట్లు బంగారంతో సమానంగాను, మరికొన్ని అగ్నిజ్వాలలతో సమానంగాను, ఇంకొన్ని నల్లని కాటుకతో సమానంగాను ప్రకాశిస్తున్నాయి. అక్కడ పరిమళిస్తున్న పుష్పాలు, అనేక విధములైన మూలికలు, మంచి ఉదకంతో నిండిన అనేక ఆకారాలు గల దిగుడు బావులు ఉన్నాయి. ఆ దిగుడు బావుల మెట్లు మాణిక్యాలతో నిర్మించారు. వాటి మధ్య ఉన్న చపటాలు స్ఫటిక మాణిక్యాలతో నిర్మించారు. వికసించిన పద్మముల సముదాయము, కలువలు, చక్రవాక పక్షులు వాటిని శోభింపజేస్తున్నాయి. నీటి కాకులు, చిలకలు, హంసలు, సారస పక్షులు చే ధ్వనులతో ఆ వనం అంతా మారుమ్రోగుతోంది. తీరాల మీద ఉన్న పువ్వులతో విచిత్ర వర్ణములైన వృక్షాలు వాటి శోభను పెంచుకుంటున్నాయి. వాటికి అనేక ఆకారాల్లో ప్రాకారాలు, చుట్టూ శిలా ఫలికాలు ఉన్నాయి. అక్కడ ఆ వన సమీపంలో ఉన్న వైఢూర్య మణుల లాంటి పచ్చిక బీడులు ఉన్నాయి. సమీపం నందున్న వనాలు పుష్పించిన వృక్షాలతో నిండి ఉన్నాయి. అక్కడ పోటీ పడి పెరుగుతున్నవా అన్నట్లు పెద్దవిగా పెరిగిన పుష్పాలతో నిండిన వృక్షాల పుష్పాలన్నీ రాలి విచిత్ర వర్ణాలుగా ఆ శిలాఫలకాలు నక్షత్ర గణాలతో కూడిన ఆకాశంలాగా ఉన్నాయి. చక్కగా ఏర్పరచబడిన ఆ రాముని ఉద్యానవనం ఇంద్రుని నందనోద్యానవనం లాగా ఉంది. బ్రహ్మ నిర్మించిన చైత్రరథ ఉద్యానవనం లాగా ఉంది. రఘువంశీయులకు ఆనందం చేయు శ్రీరాముడు అనేక విధములైన ఆసనములున్న గృహములు, అక్కడక్కడ లతాగృహములు ఉన్న విశాలమైన ఆ వనంలో ప్రవేశించి తివాచీ పరిచిన పుష్ప సముదాయం చేత అలంకృతమైన అందమైన ఆకారం గల ఆసనం మీద కూర్చున్నారు. శ్రీరాముడు పరిశుద్ధమైన మైరేయకము, అక్కడ సీతమ్మ వారు కూడా ఉంది, మైరేయకము అనే మద్యాన్ని చేతిలో తీసుకుని ఇంద్రుడు శచీదేవికి తాగించినట్లు సీతమ్మ వారికి ఆ మద్యాన్ని తాగించారు. శ్రీరాముడు భుజించడం కోసం కింకరులు బాగా శుద్ధి చేసిన మాంసములను, అనేక విధములైన ఫలములను శీఘ్రంగా తీసుకొచ్చారు. కిన్నెర స్త్రీలతో కూడిన నృత్య సంగీతములందు నేర్పుగల అప్సర స్త్రీలు
ఉరగ స్త్రీలు శ్రీరాముని దగ్గర ఎదుట నృత్యం చేశారు. మంచి నేర్పుగల సౌందర్యవతులైన నృత్య గీతాలలో ప్రావీణ్యం కల ఈ స్త్రీలందరూ పానమునకు వసులై శ్రీరాముని దగ్గర నృత్యం చేశారు. ఆనందింప చేయు వారిలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు మనస్సు ఆకర్షించు బాగా అలంకరించుకున్న ఆ స్త్రీలతో ఆనందించారు, నిత్యము క్రీడింప చేశారు, ఆ నాట్యాన్ని చూశారు. సీతతో కూడా కూర్చున్న శ్రీరాముడు తేజస్సు చేత అరుంధతితో కూర్చున్న వశిష్ఠుడు లాగా ప్రకాశించారు. శ్రీరాముడు ఈ విధంగా సంతోషంతో కూడిన వాడే దేవకన్యతో సమానరాలైన సీతను ప్రతి దినమునందు దేవతా పురుషుడులాగా ఆనందింపజేశారు. సీతారాములు చిరకాలము ఈ విధముగా భోగములను అనుభవిస్తుంటే ఎల్లప్పుడూ భోగమును అనుభవించుటకు అనువైన రమ్యమైన శిశిర కాలం గడిచింది. ఆ మహాత్ములిద్దరికి 10,000 సంవత్సరాలు గడిచాయి. వారిరువురు అనేక విధములైన భోగములను అనుభవిస్తుంటే శిశిర ఋతువు గడిచింది. ధర్మములన్నీ తెలిసిన శ్రీరాముడు పూర్వాహ్నమునందు ధర్మానుసారంగా చేయవలసిన అన్ని కార్యక్రమాలను ధర్మ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అపరాహ్నమును అంటే ఉదయం చేసే ధర్మ కార్యక్రమాలన్నీ చేసుకొని అపరాహ్నం మధ్యాహ్నం పూట అంతఃపురంలో గడుపుతుండేవారు. సీత కూడా పూర్వాహ్నం నందు ఉదయము చేయవలసిన దేవతా పూజలన్నీ చేసుకుని అందరు అత్తలకు ఏమీ భేదభావం లేకుండా సేవ చేసేది. పిమ్మట ఆమె విచిత్రమైన ఆభరణాలు వస్త్రాలు ధరించి స్వర్గంలో కూర్చుని ఉన్న ఇంద్రుణ్ణి శచీదేవి సమీపించినట్లు శ్రీరాముని దగ్గరకు వెళ్ళుచుండేది. మంగళకరమైన వేషము ధరించి వచ్చిన సీతను చూచి శ్రీరామచంద్రుడు చాలా సంతోషించి బాగు బాగు అని అభినందించారు. దేవతా స్త్రీతో సమానురాలైన సీత అప్పుడు గర్భవతి. ఓ సీత, నీ వలన నాకు సంతాన ప్రాప్తి అచిర కాలంలో కలగనున్నది. నీకేమైనా కోరికలుంటే చెప్పు, నేను ఏ కోరిక నీవు కోరితే అది తీర్చగలను, నీకు ఏ కోరిక తీర్చవలను అని శ్రీరాముడు అడిగారు. అప్పుడు సీత చిరునవ్వు నవ్వి శ్రీరామునితో, శ్రీరామ, పవిత్రములైన తపోవనములు చూడాలని, గంగా తీరమునందు నివసించే ఫలమూలములను మాత్రమే భక్షించే ఉగ్రమైన తేజస్సు కల ఋషుల పాదాల దగ్గర ఉండాలని నా కోరికగా ఉంది. మూల ఫలములు మాత్రమే భుజించు మునీశ్వర్ల ఆశ్రమం నందు ఒక్క రాత్రైనా నివసించాలి అనేదే నా కోరిక. ఆవిడ 14 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు అదే జీవితాన్ని గడిపింది. అందుకని మళ్ళా ఒకసారి చూసి రావాలనుంది అని చెప్పింది ఆవిడ. నాకు నివసించాలి, ఋషుల పాదాల దగ్గర ఒక్క రాత్రైనా నివసించాలి అనేదే నా కోరిక అని గర్భవతి అయిన సీత శ్రీరామునితో చెప్పింది. శ్రీరామచంద్రమూర్తి, సీత, అట్లే తప్పక రేపు వెళ్ళెదవు, నమ్మకంతో ఉండుము అని శ్రీరాముడు మాట ఇచ్చారు. శ్రీరాముడు సీతతో ఇలా పలికి స్నేహితులతో కలిసి ప్రాసాద మధ్యమునందున్న మరొక భవనానికి వెళ్ళారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 42వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.